ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథం నుంచి 93వ పాఠం. నలుగురు శిష్యులు మనుషులను పట్టే జాలర్లు అవుతారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 13 నుంచి 22 వచనాల్లో మరి ఇప్పుడు మనం పాఠంలో తెలుసుకోబోయే విషయాల గురించి రాయబడి ఉన్నాయి. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు, అలాగే లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో ఈ విషయాలు రాయబడి ఉన్నాయన్నమాట. యేసయ్య శిష్యులు, నలుగురు శిష్యులు, వాళ్ళు మనుషులు పట్టే జాలర్లుగా అవుతారు. ఇక్కడ ఈ యొక్క పాఠంలో రెండు విషయాలు మనం చూద్దాము. ఎప్పుడు తన వెంట ఉండమని యేసయ్య తన శిష్యులను ఆహ్వానించాడు. రెండో విషయం, చేపలు పట్టే జాలర్లు మనుషులను పట్టే జాలర్లు అవుతారు. మరి ఎలా అవుతారు, యేసుప్రభుల వారు ఎలా ఆహ్వానించాడు అన్న విషయాన్ని ఇప్పుడు మనం ఈ పాఠంలో తెలుసుకుందాము. నజరేతు ప్రజలు యేసయ్యను చంపాలని ప్రయత్నించిన తర్వాత ఆయన గలిలయ సముద్రం దగ్గరలో ఉన్న కపెర్నహూము నగరానికి వెళ్ళాడు. గలిలయ సముద్రానికి గెన్నేసరతు సరస్సు అనే పేరు కూడా ఉంది. యేసయ్య అక్కడికి వెళ్ళడం వల్ల సముద్ర తీరంలో ఉన్న గలిలయ ప్రజలు గొప్ప వెలుగును చూస్తారనే యెషయా ప్రవచనం నెరవేరింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు రాయబడి ఉంది. కానీ ఆ మాట చదువుకుందాం. కానీ ఆ అంధకారం దేశం మీదకి కష్టం వచ్చినప్పటి అంధకారంలా ఉండదు. అంటే జబూలూను దేశం, నప్తాలి దేశం నీచంగా చూడబడినప్పటి అంధకారంలా ఉండదు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆయన దానికి, అంటే సముద్రం వైపునున్న మార్గాన యోర్దాను ప్రాంతంలో ఉన్న అన్యజనుల గలిలయకు ఘనతను కలగజేస్తాడు. చీకటిలో నడుస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు. గాఢాంధకారంలో నివసించే ప్రజల మీద వెలుగు ప్రకాశించింది అని వ్రాయబడి ఉందన్నమాట. కాబట్టి ఆ ప్రవచనం నెరవేరింది యేసుప్రభుల వారి రాకతో. యేసయ్య గలిలయలోని ఈ ప్రాంతంలో కూడా పరలోక రాజ్యం దగ్గర పడిందని ప్రకటిస్తూ ఉన్నాడు. యేసయ్య తన శిష్యుల్లో నలుగురిని అక్కడ చూశాడు. వాళ్ళు ఇంతకుముందు యేసుతో పాటు ప్రయాణించారు. కానీ యూదాయ నుండి తిరిగి వచ్చిన తరువాత మళ్ళీ తమ చేపల వ్యాపారాన్ని కొనసాగించారు. అయితే వాళ్ళు ఇప్పుడు యేసు వెంటే ఉండాల్సిన సమయం వచ్చింది. అలా ఉంటేనే యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత కూడా పరిచర్యను కొనసాగించేలా ఆయన వాళ్లకు శిక్షణ ఇవ్వగలడు. యేసయ్య సముద్ర తీరంలో నడుస్తున్నప్పుడు సీమోను, పేతురును, అతని సహోదరుడైన అంద్రియాను, వాళ్లతో పాటు ఇంకొంతమంది జాలర్లను చూశాడు. వాళ్ళు తమ వలల్ని శుభ్రం చేసుకుంటున్నారు. యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేతురు పడవ ఎక్కి పడవను ఒడ్డుకు కాస్త దూరంగా లాగమని చెప్పాడు. తర్వాత ఆ పడవలో కూర్చుని తీరం దగ్గరికి వచ్చిన ప్రజలకు రాజ్యం గురించిన సత్యాలను బోధించాడు. తర్వాత యేసయ్య పేతురుతో పడవను లోతుగా ఉన్న చోటుకు తీసుకెళ్ళి అక్కడ మీ వలలు వేయండి అన్నాడు. దానికి పేతురు, బోధకుడా, మేము రాత్రంతా కష్టపడినా మాకు ఏమీ దొరకలేదు. అయినా నువ్వు చెప్పావు కాబట్టి వలలు వేస్తాను అన్నాడు. వాళ్ళు వలలు వేసినప్పుడు చేపలు ఎంత ఎక్కువగా పడ్డాయంటే వలలు పిగిలిపోసాగాయి. వెంటనే వాళ్ళు సహాయం చేయడానికి రమ్మని దగ్గరలోని పడవలో ఉన్న తోటి జాలర్లకు సైగ చేశారు. కాసేపటికే 2 పడవలు చేపలతో నిండిపోయి ఆ బరువుకి మునిగిపోసాగాయి. అది చూసిన పేతురు యేసయ్య ముందు సాగిలపడి, ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళు అన్నాడు. అప్పుడు యేసయ్య, భయపడకు, ఇప్పటి నుండి నువ్వు మనుషుల్ని పట్టే జాలరిగా ఉంటావు అన్నాడు. తర్వాత యేసయ్య పేతురు, అంద్రియలతో ఇలా అన్నాడు, నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తాను. యేసయ్య ఇంకో 2 జాలరులను కూడా అలాగే పిలిచాడు. వాళ్ళెవరంటే జబదయి కుమారులైన యాకోబు, యాహాను. వాళ్ళు కూడా ఇంకేం ఆలోచించకుండా ఆయన వెంట వెళ్ళారు. అలా ఆ 9 శిష్యులు చేపల వ్యాపారాన్ని విడిచిపెట్టి ఎప్పుడు ఆయన వెంటే ఉన్నారు. విన్నారు కదండి, ఈ పాఠం పూర్తయినది. 9 శిష్యుల్ని
మనుషులు పట్టే జాలర్లుగా యేసు ప్రభుల వారు చేశారనమాట. మరి యేసయ్య సువార్త ప్రకటించి తన శిష్యులుగా చేసుకుని మరి యేసు ప్రభుల వారు మరి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి ఆ యొక్క సువార్త విస్తరించేలాగా తన శిష్యుల ద్వారాగా ఏర్పాటు చేశాడనమాట. తన శిష్యులకి యేసు ప్రభుల వారు చెప్తారు, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని చెప్తారు. మరి ఆ విధంగా మరి తనతో ఉన్న శిష్యులు, యేసయ్యతో ఉన్న శిష్యులు ఈ యొక్క పేతురు, యాహాను, అంద్రియా, సీమోను ఈ నలుగురు కూడా మరి యేసయ్యతో ఉంటూ యేసయ్యని చూసి, యేసయ్యలో ఉన్న ప్రేమను చూసి, యేసయ్య మార్గాన్ని తెలుసుకుని మరి యేసయ్య గురించి రాశారనమాట. ఈ విషయాలన్నీ కూడా విన్నారు కదండి. ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. ఈ పాఠం వింటున్న బిడ్డల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన పనిలో బహుగా దేవుడు వాడుకొనుగాక. మరి ఆ యొక్క నలుగురు శిష్యుల్ని మనుషులు పట్టే జాలర్లుగా దేవుడు ఎలాగైతే చేశారో మరి పాఠం ఉంటున్న బిడ్డలను కూడా అట్టి విధానంలో యేసయ్య మార్గంలో నడిపించి మరి యేసయ్య శిష్యులుగా దేవుడు చేసుకొనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.